కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3 చదువుదామండి. అపోస్తలుడైన పౌలు సంఘపు నాయకులకి రాస్తూ చెప్తున్నాడు, ఇదిగోండి సహోదర సహోదరులారా, మీ అందరినీ చెప్తున్నాను, ఎవరి ద్వారంగా అంటే దేవుని ఆత్మ ద్వారముగా తెలియజేస్తున్నాను, మీరు లోక ఆత్మల ద్వారంగా ఉండకండి. పాలు తాగేవాడు పసోడు, పెద్దోడు ఇంకా ఎదిగినోడు అడల్ట్ కెనాట్ స్టిల్ సర్వైవ్ ఆన్ మిల్క్. చాలాదో. ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, విశ్వాసంలో మీరు ఎంత ఎదిగి ఉన్నారు? హౌ బిగ్ ఈజ్ యోర్ మైండ్? మీ మనసులో ఎంత మార్పు కలిగి ఉంది, ఎంత జ్ఞానం కలిగి ఉన్నారు? ఎందుకంటే అజ్ఞానం అనేది చాలా భయంకరము. అజ్ఞానంలో ఉన్నవాడు అపవాది ద్వారంగా బంధించబడిన వాడు. అపవాదికి అజ్ఞానం చూస్తే ఏ మాత్రం బాధ ఉండదు. అజ్ఞానుల జోలికి సోమర జోలికి వెళ్ళడంట. ఎందుకంటే అజ్ఞాని దారి తప్పినోడికి ఎక్కడికి పోవాలో గురి వైపు పోయేవాడిని ఆటంకపరుస్తే ఏదైనా అర్థం ఉంది, కానీ ఆల్రెడీ గురి తెలియక తిరుగుతున్న వాడిని ఆపతంలో ఏమైనా ప్రయోజనం ఉందా? అపవాది ఈరోజు అనేక మంది క్రైస్తవుల జోలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నవారు. వాళ్ళని చూసుకుంటే వాడికి ఏ బాధ లేదు. ఇంకా నువ్వు ఎప్పటికీ ఎదగలేవు కదా, ఇంకెప్పటికీ బాగుపడవు, ఇంకెప్పటికీ సాధించలేవు, ఇంకెప్పటికీ దేవుని చిత్తాన్ని జరిగించలేవు. అని వాడికి ఎలాంటి వారిని చూస్తే భయము, బాధ అంటే పోరాడుతున్నవారు, ముందుకు అడుగు తెస్తున్నవారు, దేవుని చిత్తాన్ని ఎరిగి గురి వైపు పరిగెడుతున్న వారిని చూస్తే వాడికి ఆగదంట. హీ వాంట్స్ టు స్టాప్ 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 బై ఆల్ మీన్స్. ఈరోజు ఇక్కడ మీరు దేవుని చిత్తము జరిగించాలి అన్నవారు, మీ జీవితంలో డూ యూ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్? కావలసినది మీలో ఉందా? ఇంకో మాటలు చెప్పాలంటే ఎదుగుదల మీలో ఉందా? మెచ్యూరిటీ ఉందా? ఆర్ యు మెచ్యూర్డ్ ఎనఫ్ ఆర్ ఆర్ యు స్టిల్ బేబీ క్రిస్టియన్? ఎందుకంటే మెచ్యూర్డ్ క్రిస్టియన్కి దేవా నువ్వు నిరూపిస్తూనే నువ్వు దేవుడు అని నమ్ముతాను కాదు. నువ్వు దేవుడు నాకు తెలుసు. నువ్వు అన్నం పెట్టినా పెట్టకపోయినా నువ్వు అమ్మవే, నువ్వు నాన్నవే నాకు తెలుసు. నేను అడిగి నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు నా నాన్నవే, నా అమ్మవే నాకు తెలుసు. చేస్తేనే నాన్న, చేస్తేనే అమ్మ. నువ్వు అమ్మవైతే నాకు చేసి చూపి అంటే పొరా అంటదమ్మా. అంతే కదా? ఇదే నాన్న దగ్గర చెప్పు, అసలు చేయనే ఏం చేస్తావో చూస్తా. ఈరోజు ఇంకా చాలామంది దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి, దేవుని నమ్మే దాంట్లో వచ్చేటప్పటికి ఇమ్మెచ్యూర్. అంత్య దినంలో ఉన్నాము. దానియేలు గ్రంథంలో తెలియబడుతుంది, అంత్య దినంలో జ్ఞానం అధికమవుతుంది. జ్ఞానం అధికం అవుతుంది బట్టి మనుషుడికి ఏది ఏంటని తెలుసు, తెలియక కాదు. ఒకప్పుడైతే క్రైస్తవులు ఎలా బ్రతకాలో తెలియక బ్రతకలేదు, ఈరోజు తెలిసి బ్రతకరు. సింపుల్. ఒకప్పుడు దేవుని వాక్య నియమాల్ని ఎరగక చేయలేదు, ఈరోజు ఎరిగి చేయరు. సింపుల్. బట్ దట్ ఈ ఆలయంలో ఉన్నవారు మీ జీవితంలో ఇఫ్ యూ వాంట్ ఎక్సలెన్సీ, ఏంటి ఆ మాట చెప్పండి? ఎక్సలెన్సీ. ఎక్సలెన్సీ ఈజ్ అ స్పిరిట్. తెలుసా? ఎక్సలెన్సీ అనేది ఒక ఆత్మ. ఆత్మ అందరిపైన ఉండదు. ఆత్మను కోరేవారి పైన ఉంటుంది. నువ్వేదో చేసినంత మాత్రం అంటున్నావు, నువ్వు ఎక్సలెంట్ అయిపోవు. ఇట్స్ అ స్పిరిట్. బైబిల్లో చూసినప్పుడు దానియేలు 6 ఉంటుంది, ఒకసారి చూస్తారండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతనిని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అతి శ్రేష్టమైన ఆత్మ. ఇంగ్లీష్ లో వర్డ్ ఎలా ఉంది? ఎన్ ఎక్సలెంట్ స్పిరిట్. తెలుగులో ఆ మాట ఎలాగ ఉంది? చాలా సింపుల్. అతి శ్రేష్టమైన బుద్ధి అని రాయబడింది. సింపుల్. డూ యూ హ్యావ్ ఎక్సలెన్స్? మీ జీవితంలో ఎక్సలెన్స్ ఉందా? ఎందులో యు ఆర్ ఎక్సలెంట్? ఎందుకంటే ఈరోజు నీకేం తెలుసు అంటే, ఈరోజు ట్రెండ్, ఈరోజు జనరేషన్, ఈరోజు యవనస్తులు నాకు అన్నీ తెలుసు అంటారు. జాక్ ఆఫ్ ఆల్. వాట్ ఆర్ యూ ఎక్సలెంట్ విత్? వాట్ ఆర్ యూ మాస్టర్ విత్? ఏంటి బాగా తెలిసిందేంటి? నాకు ఇది తెలుసు. ఎంత తెలుసు? నాకు ఇది తెలుసు. ఎంత తెలుసు? నాకు ఇది తెలుసు. ఎంత తెలుసు? మన భారతదేశంలో ముఖ్యంగా యవనస్తులు గొప్పవారు అవ్వకపోతానికి, గొప్ప మార్గంలోకి వెళ్ళకపోతానికి, సాధనలోకి రాకపోతానికి కారణం ఏంటంటే అన్నీ తెలుసు అంట, ఏదో ఒక పట్టుదల ఉండదంట. ఇదే ఫారిన్ కల్చర్లో అయితే అధికంగా సక్సెస్ రేట్ వస్తుంది. కారణం ఏంటంటే, ఒకప్పుడు, ఇప్పుడు సంగతి తెలియదు కానీ ఒకప్పుడు స్టడీ మేబీ ప్రాబబ్లీ 10 years ago ఏంటంటే, వారు ఒక్కటి నేర్చుకున్నారా దాంట్లోనే మాస్టర్ చేస్తారంట.
దాంట్లోనే వారు టైం పెడతారంట, దాంట్లోనే వారు ఇన్వెస్ట్మెంట్ పెడతారంట, దాని గురించే చదువుతూ ఉంటారంట. సో ఈరోజు ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఆర్ యూ ఎక్సలెంట్ విత్? వాట్ ఆర్ యూ ఎక్సలెంట్ విత్? ఐఎమ్ నాట్ సెయింగ్ యూ కెనాట్ బి ఎక్సలెంట్ విత్ ఆల్. అక్కడే మోషే చూస్తాం, సకల విద్య ప్రవీణుడు. ఏంటి? సకల విద్య ప్రవీణుడు, ప్రవీణత కలిగిన వ్యక్తి. హీఈస్ నాట్ జస్ట్ ఎ డూవర్ బట్ ఎక్సలెంట్. హీఈస్ అ మైటీ వారియర్, హీఈస్ ఎక్సలెన్స్. ఈరోజు మన జీవితంలో ఎక్సలెన్స్ లేదు. ఎక్సలెన్స్ కొరకు మీరు ఆశపడుతూనే కానీ ఎక్సలెన్స్లోకి రాలేరు. ఈరోజు ఒక వ్యక్తి దేవుని ద్వారా నిజంగా జయం కలిగి ఉండాలంటే నేను నేర్చుకున్నది 3 విషయాలండి. ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ ఇస్ ద వే యు యాక్ట్, వే యు వర్క్, వే యు డూ థింగ్స్. నువ్వు పని చేసే విధానం, నువ్వు చదవచ్చు, పని ఉన్నది బేసిక్గా నీ జీవితం, నీ దేహాన్ని వాడి నీ దేహం ద్వారంగా జరిగించే కార్యాలు ఎక్సలెన్స్. దానియేలు గ్రంథంలో మీరు చదివితే ఈ మాట మరొక సార్లు చూడగలుగుతాము. దేవుని ఆత్మ వారి పైన ఉంది కాబట్టి వారికి 10 అంతల శ్రేష్టమైన జ్ఞానం. దే హ్యాడ్ మోర్ నాలెడ్జ్. యు సీ దేర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అపాన్ దెమ్. దే ఆర్ మోర్, దే ఆర్ గ్రేటర్, దే ఆర్ బెటర్. సరే, ఈరోజు దేవుని ఆత్మ మీ దగ్గర లేకపోతామా? దేవుని ఆత్మ ఉంది బట్ ఎక్సలెన్స్ లేదు. నీకు ఒక డిసిప్లిన్ లేదు, నీకు ఒక కమిట్మెంట్ లేదు. నీలో ఎక్సలెన్స్ ఉందా లేదా అనేది చివరికి పరీక్ష తెలియజేస్తుంది, పరీక్ష ప్రూవ్ చేస్తుంది. ఈరోజు చాలామంది నీ జీవితంలో ఇది చేయొచ్చుగా అంటే నాకు అది లేదుగా అంటారు, ఇది చేయొచ్చుగా అంటే నాకు ఇది లేదుగా. వారి దగ్గర అది ఉంది కాబట్టి వారు అది చేశారు, నా దగ్గర ఇది లేదు, అది లేదు కాబట్టి నేను ఇది చేయలేదు. దేవుడు నీ దగ్గర లేని దాని గురించి నిన్ను లెక్క అడగడు. నీ దగ్గర ఏది ఉందో దాని గురించి నిన్ను లెక్క అడుగుతాడు. జ్ఞాపకం పెట్టుకో. ఇతరులతో చూసి నువ్వు ఎక్కువ పోల్చుకుంటున్నావేమో, ఇతరులతో చూసి నువ్వు ఎక్కువ బాధపడుతున్నావేమో, ఇతరుల సక్సెస్ చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావేమో. ఇతరుల సక్సెస్ గురించి నువ్వు కుళ్ళుకుని ఇతరులు చేసిన సక్సెస్ నువ్వు తేలేదని దేవుడు అడగడు. నీకు ఇచ్చిన మైనాస్తో అంటే తలాంతులతో నువ్వేం చేశాడు అనేది మాత్రం దేవుడు అడుగుతాడు. నీకివ్వబడిన దానితో నువ్వేం చేస్తావు లెక్కపు చెప్తానికి సిద్ధమా? నీకు ఇచ్చిన దాంట్లో ఇదిగో నేను చేయగలిగినంతా చేశాను అంతే, పాయింట్. 5 చేశాడు ఒకడు, సూపర్. ఇంకోటి ఎన్ని చేశాడు? 2 లేకపోతే 3 మీనాలని చూస్తాం మనం, సూపర్. నువ్వు అట్లా 5 చేయలేదే అని అడగడు. నువ్వు ఎంత చేయగలిగావు, నీ సామర్థ్యత ఎంత ఉంది. గాడ్ ఈస్ సేయింగ్ వండర్ఫుల్. ఈరోజు ఇక్కడ ఉన్న మీరు మీ జీవితంలో అనుగ్రహించబడిన వాటితో వాట్ ఆర్ యూ డూయింగ్? ఈరోజు చాలామంది వాటి ప్రారంభిస్తారు, ఇది ఇక్కడ విడిచిపెట్టి అక్కడికి వెళ్తారు, ఇది విడిచిపెట్టి ఇక్కడికి వెళ్తారు, ఇది విడిచిపెట్టి అక్కడికి వెళ్తారు. నౌ క్యాలిక్యులేట్, లుక్ బ్యాక్ యువర్ లైఫ్. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన టైం అతి విలువైంది. ఇక్కడ ప్రారంభించినప్పుడే నీ లెక్క ఏమైంది? ఇది మానేసావు. ఇక్కడ నుండి నేర్చుకుని ప్రారంభించావా లేకపోతే కొత్తగా ఏం తెలియదు ప్రారంభించావా? నీ దగ్గర లేనిది నువ్వు ప్రారంభిస్తున్నావంటే నీ జీవితంలో ఎప్పుడు జయం ఉండదు. నీ దగ్గర లేని దాన్ని బట్టి నువ్వు ఎప్పుడన్నా సాధించాలని చూసాకో నీకు ఎప్పుడు జయం ఉండదు. ఇప్పుడు నేను కానీ వెంటనే నేను ఒక ఐటీ హబ్ ఓపెన్ చేయాలి, నేను ఐటీ ఆఫీస్ స్టార్ట్ చేయాలంటే ఐఎమ్ ఫుల్ వేస్టింగ్ మై టైం. అదే నేను ఒక స్టూడియో ఓపెన్ చేయాలన్నాను అనుకో, వెరీ వెల్, బికాస్ ద ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ I don't have to even start thinking about what is needed. I can tell you, dictate you, do this, done. What is that you have been through life that you can say, this is what I need to do? ఏది నీ ఎక్సలెన్స్? ఏది మీ నైపుణ్యత? ఏది? దేవుడు వాక్యలో చూడాలంటే ఒక వ్యక్తి ఎలాగ ఎక్సలెన్స్లోకి వస్తాడు, ఎక్సలెన్స్ ఉన్నవాడు ఎలాగ ఎదుగుతాడు. ఈరోజు ఎక్సలెన్స్ కావాల్సిన ఎవరికన్నా సరే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఎక్స్పోజర్. అనుకుని చూద్దాం, నేను చిన్నప్పుడు పెన్తో నీట్గా రాసేవాడిని, హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి, చక్కగా రాసేవాడిని. ఒకరోజు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు, పెన్స్ వర్క్షాప్ పెట్టినప్పుడు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కడు పెన్ను వాడేది చూస్తా నాకు పిచ్చి పట్టింది. ఒకడు క్యాలిగ్రాఫీని ఇట్లా వాడుతున్నాడు, ఒకడు అట్లా వాడుతున్నాడు. నిబ్బు పెన్ను నేను చిన్నప్పుడు రాసేటప్పుడు నిబ్బు ఇరిగిపోతుంది అని భయంతో రాస్తాం.
ఈ కాలిగ్రఫీ రాసేవాడు నిబ్బిని నొక్కాల్సినప్పుడు నొక్కుతున్నాడు, ఎత్తాల్సినప్పుడు ఎత్తుతున్నాడు. నొక్కితే లావు అవుతుంది, తెస్తే సన్నమవుతుంది. అది చూసిన తర్వాత నేను మరలా భయపడుతూ నేను రాసేలాగే రాస్తానంటారా? వాడు అట్లా చేశాడు, మనం ట్రై చేసి చూద్దాం. ఏమైంది? నాకు ఎక్స్పోజర్, ఒక ఎక్స్పోజర్ కలిగింది. ఓహో, ఇలా వాడచ్చా, ఇలా చెయ్యొచ్చా, ఇలా బ్రతకచ్చా, ఇది సరా, ఓ ఇలా చేస్తే ఇలా రావచ్చా, ఇదా రిజల్ట్, ఇదా ఆన్సర్, ఇదా ఫ్రూట్, ఇదా మేల్, ఇదా. ఎక్స్పోజర్ లేనివాడు ఎప్పుడు ఎట్లా ఉంటాడంటే ఇదే ప్రపంచమంతా, ఇదే ప్రపంచం అంతా, ఇదే. ఈరోజు యూ నీడ్ ఎక్స్పోజర్. ఈ అవగాహన కలిగినప్పుడు మనుషుడు ధైర్యంగా ఏదైనా చేస్తాడు. అవగాహన లేకపోతామో మనుషుడు జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతాము. ఈరోజు నువ్వేమి చేయలేకపోతున్నావు. దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు, నీకు ఎన్నో అనుగ్రహించాడు, ఎన్నో పెట్టాడు, ఎన్నో మేలు చేశాడు, ఎంతో ఆశీర్వాదం ఇచ్చాడు. కానీ నీకు ఏమాత్రం అవగాహన లేదో, ఇది జరగచ్చా, ఇది చెయ్యొచ్చా, ఇలాగ అవుతుందా, నీకు తెలియట్లే. అందుకని నీ జీవితంలో ఏమాత్రం అవగాహన లేకుండా పుట్టినప్పుడు దీవెనతో పుడుతున్నావు, చచ్చినప్పుడు అదే దీవెనతో కప్పెట్టుకుని చేస్తున్నావు. దెర్ ఇస్ నో గ్రోత్. ఈరోజు ఎవరన్నా ఎదగదలుచుకుంటే మొదటిగా వారికి అవగాహన కలగాలి. అవగాహన కలిగిన వాడు ఎవడైనా సరే సవాళ్ళలోకి వస్తాడు. అవగాహన కలిగిన ఎవరికైనా సరే మనసులో నిశ్చయత కలుగుతుంది. వారు చేయగలిగారంటే నేను చేస్తా. ఎక్స్పోజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పోజర్ ఇస్ వన్ థింగ్ టు సే, ఓకే ఇది అవ్వచ్చా, ఇది జరిగించచ్చా, ఇది చెయ్యొచ్చా, ఇది ఎస్సా. సెకండ్, డిటర్మినేషన్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డిటర్మినేషన్, గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. నీ భాగము లేనిది దేవుడు ఏది చేయలేడు. నీ పట్టుదల లేనిది దేవుడు ఏది జరిగించలేడు. నీలో ఒక స్థిరత్వం లేనిది దేవుని కార్యాలు రుచి చూడలేరు. దేవుడు ఎంతన చేస్తానికి సిద్ధమే, నీలో పట్టుదల ఉన్నంత వరకు. నీవు పట్టావా, దేవుడు నిశ్చయం కార్యం చేస్తాడు. బైబిల్లో చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడండి, ఐ సెట్ మై ఐస్, నా కళ్ళుని ఏంటంట గురి వైపుకే పెట్టాను, నా కోర్స్ నేను పరిగెడతానికి సిద్ధం. ఆయన పట్టుదల కలిగి ఉన్నాడు, ఒక లాక్ అయ్యాడు. ఎస్, అచీవ్డ్ ఇట్. పట్టుదల లేకపోతే చేస్తామా, లేదంటే కళ్ళు పూసుకుని పడుకునిలే మర్చిపోతాం. ఏమవ్వాలనుకుంటాం, ఇంజనీర్, ఏమవ్వాలనుకుంటా డాక్టర్, ఏమవ్వాలంటే తెలియట్లే, ఏమవ్వాలనుకుంటా ఎప్పటికీ ఏమవ్వం. ఒక పట్టుదల, ఓ పట్టుదల. ద ఎర్లియర్, ఎంత తొందరగా ఒక పట్టుదలతో ప్రారంభిస్తావో అంత తొందరగా సాధిస్తావు. ఈరోజు వయసు కాదు నీ సాధన. ఈరోజు జనరేషన్ తప్పకుండా నిరూపిస్తారు. ఒకప్పుడు అంటారు ముసలోడు అయ్యేటప్పుడు, వృద్ధాపంలోకి వచ్చేటప్పుడు అప్పటికి సక్సెస్. ఈరోజు అంతా 30 సంవత్సరాలకి రిటైర్మెంట్ తీసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? 30 సంవత్సరాలు బిలియనర్స్ అయిపోయి రిటైర్మెంట్ తీసుకుని, నాకు ఇక డబ్బులు అక్కర్లేదు, నా తరాలకి కావాల్సినంత డబ్బులు ఉన్నాయి, నేను రిలాక్స్ అవుతున్నాను లైఫ్లో అంటారు. అంటే ఏం చేస్తారు? పట్టుదలతో సాధించాల్సిన కొట్టుబడి వెళ్ళిపోయాడు అంతే. వాట్ హీ వాంటెడ్ బికమ్, హీ హస్ బికమ్. ఎప్పుడు ప్రారంభించాను అడగండి, 12 సంవత్సరాలు ప్రారంభించాను అంటాడు, 13 సంవత్సరాలు ప్రారంభించాను అంటాడు. ఈరోజు 30 సంవత్సరాలు వచ్చింది, ఏం చేయాలో తెలియదు అంటారు. ఎప్పుడు సాధిస్తావు? ఈరోజు మన విశ్వాసాలు చూడండి, 30-35 సంవత్సరాలు ఏం చేస్తామంటే, ఏం చేయాలో ఆలోచిస్తున్నాను, దేవుడి చిత్తం కొరకు వెతుకుతున్నాను. చాలామంది నా దగ్గరకు వచ్చి దేవుడి చిత్తం పాడతాను నేను అంటాను. ఫస్ట్ తల్లి గర్భంలోనే దేవుడు తన చిత్తం నీ పట్ల ఎరుకున్నాడు. జనములకు ప్రవక్తగా నేను నిన్ను నిర్ణయించున్నాను. ఇర్మియా గ్రంథంలో తెలియజేయబడుతుంది 1:4-5. నువ్వు తల్లి గర్భంలో రూపించబడతా ముందని నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఐ హావ్ ఆర్డైన్డ్ యూ, నేను నిర్ణయించాను. నువ్వు అడగలే, ఇప్పుడు అడుగుతాను అంటున్నావు. 35 సంవత్సరాలు నీ లైఫ్లో వేస్ట్ చేసిన తర్వాత ఇంకో 10 సంవత్సరాలు మహాబలం ఉంటే అప్పుడు చేద్దాం అంటున్నాడు. 35 సంవత్సరాలు చేయనోడు 10 సంవత్సరాలు చేస్తాడని నమ్మాలా? నో. ఈరోజు ఎంతో మంది ఒక డిటర్మినేషన్, ఒక పట్టుదల లేదు. చివరి చెప్పాలంటే డిసిప్లిన్, క్రమశిక్షణ లేని జీవితము దరిద్రతనే పొందుకుంటుంది. సామెతల గ్రంథంలో చాలా చూస్తాం. సోమరివాడు దరిద్రత, సోమరివాడు అంటే క్రమశిక్షణ లేనివాడు. A lazy man is never disciplined. A disciplined man is never lazy. రెండు జస్ట్ ఆపోజిట్. దరిద్రత ఎవరికి వస్తుంది? డిసిప్లిన్ కలిగిన వాడికి కాదు, సోమరుడికే వస్తుంది.
చేయవలసిన సమయంలో చేయవలసిన పనిని చేసేవాడికి దరిద్రత రాదు, ఏ కాలమైనా ఏ సమయమైనా. కానీ సోమవాడికి ఎంత మంచి రోజైనా కూడా దరిద్రత ముందే ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ కైండ్ ఆఫ్ డర్టీ లైఫ్, ఇట్ ఇస్ బికాస్ యూ డోంట్ హ్యావ్ డిసిప్లిన్. చెయ్యి, టేకప్ యువర్ క్రాస్. నీ సిలువ ఎత్తుకుని అనుదినం నన్ను వెంబడించు. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. డినై యువర్ సెల్ఫ్ డైలీ, క్యారీ యువర్ క్రాస్. డినై చేయాల్సింది నువ్వే, అది డిసిప్లైన్. ఎందుకంటే డినైయింగ్ ఇస్ డిసిప్లైన్. తినద్దు అని చెప్తాం డిసిప్లైన్, వద్దు అని చెప్తాం డిసిప్లైన్. తింటే ఏమైపోతాడంట? చచ్చిపోతానా? చావడం. కానీ ఏమవుతుంది? డిసిప్లైన్ పోతుంది. డిసిప్లైన్ పోతే ఏమవుతుంది? రేపు వెంటనే ఏం తెలియదు, రేపు వెయిట్ మెషిన్ మీద నిలబడి ఏం పెద్ద తేడా తెలియదు. కానీ అలాగే చేస్తూ ఉండు, అవుట్ ఆఫ్ డిసిప్లైన్ రిజల్ట్ మారిపోతుంది. సడన్గా చూసి అర్రే నేనేంటి ఇంత పెరిగిపోయా, మరలా నెక్స్ట్ రోజు తినకుండా పస్తుండు పాపం, దిగిపోతావా? మరలా డిసిప్లైన్ వచ్చేంత వరకు రిజల్ట్ మారదు. ఐఎమ్ ఆస్కింగ్ యూ సే గాడ్ ఐ వాంట్ ఎక్సలెన్స్. ఎందుకంటే బైబిల్లో ఉన్న వీరులందరూ చూడాలంటే దే హ్యాడ్ ఎక్సలెంట్ స్పిరిట్ అపాన్ దెమ్ అన్నదప్పుడు దే హ్యాడ్ ద డిసిప్లిన్. దానియేలు ముమ్మార్లు దేవుని ముందు మోకరించి ప్రార్థన చేశాడంట. ఏది ఏమైనా సరే యెరూషలేము వైపు తన కళ్ళు ఎత్తి చేతులు ఎత్తి ప్రార్థన చేశాడంట, మోకరించి ముమ్మార్లు. నో మ్యాటర్ వాట్, రాజ్య శాసన ప్రార్థన చేసిన వాడిని సింహాల బోన్లో పడేస్తాను కూడా నేను ప్రార్థన చేస్తాను. దట్ ఈస్ మై డిసిప్లిన్. దేవుడు ఎక్కడన్నా రేపు ప్రార్థన చేయను నేను సింహాల బోన్లో వేసేస్తాను దేవుడు చెప్పాడా? రాజు చెప్పాడు, దేవుడు చెప్పలే. ఒకరోజు ప్రార్థన చేయకపోతే దేవుడు సింహాల బోన్లో వేసేస్తాడా? ఏడు. ఒక సీజన్ చేయకపోతే దేవుడు సింహాల బోన్లో. బట్ హీస్ గాట్ ద డిసిప్లిన్. గాడ్, ఐ ట్రస్ట్ యూ, ఐ ఫాలో యూ, యు ఆర్ మై ట్రూ కింగ్. ఐ మైట్ సర్వ్ అదర్ కింగ్స్ బట్ యు ఆర్ మై ట్రూ కింగ్. ఈరోజు నీలో క్రమశిక్షణ ఉంటే మాత్రం నీ జీవితంలో ప్రతిస్పందన, విలువ అధికం. చూసి ఈరోజు చాలామంది ఎక్స్ట్రీమ్స్ మాట్లాడతాడు. నువ్వు ఎలా ఉన్నా దేవుడు ఆశీర్వదించేస్తాడు. మనం ఎప్పుడు అలా చెప్పాం. నీ జీవితం సరిగా ఉండాలి, నీ చేసే పని సరిగా ఉండాలి, నీ బ్రతుకు దేవుని వాక్యం తగినట్టుగా ఉండాలి, నువ్వు క్రీస్తు రక్తం ద్వారా నిబంధన చేయబడిన వ్యక్తిగా ఉండాలి. ఆయన ధర్మశాస్త్రము ప్రకారం జీవిస్తే ఆయన వాగ్దానము చేసినవన్నీ నెరవేరుస్తాడు. అందరూ ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు స్వస్థపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, మేలు చేస్తాడు, సన్నిధిని ఇస్తాడు, తోడు ఉంటాడు, బలపరిచి నడిపిస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు. నమ్మేవారంటే హల్లెలూయా చెప్తారా? ఆ రోజు విశ్వాస వీరులకు ఉన్న విశ్వాసం నీకుంటే నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడండి. ఈరోజు దయచేసి ఇక్కడ ఉన్నవారు చెప్తున్నానండి, ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు హ్యావ్ ద డిజైర్, ఎక్సలెన్స్తో బ్రతకాలి. చిన్న పని పెద్ద పని కాదు, ఏ పని అయినా ఎక్సలెంట్. ఎందుకంటే దేవుడు ఎవరి కోరినా ప్రతిదీ చిన్న ప్రారంభంలే. దేవుని వాక్యంలో ఉంటుంది, డిస్పైజ్ నాట్ ద స్మాల్ బిగినింగ్స్. డిస్పైజ్ నాట్ ద స్మాల్ బిగినింగ్స్. సంగమా, దేవుని ఎడల భయభక్తులతో దేవుని ప్రీతిపరిచేవారుగా, సంతోషపెట్టేవారుగా బ్రతకమని వేడుకుంటున్నాం. లివ్ ద వర్డ్, బిలీవ్ ద వర్డ్, ఫాలో ద వర్డ్. ఐమ్ టెల్లింగ్ యూ, యూ బికమ్ ఎ రోల్ మోడల్ టు అదర్స్. యూ బికమ్ ఎ రోల్ మోడల్ టు అదర్స్. ఈరోజు వెన్ ఐ సీ మై సెల్ఫ్ ఐ ఫీల్ వెరీ అకౌంటబుల్. ఎందుకంటే నాలో నేనున్నా. మీరందరూ నన్ను ఒక రీతి చూస్తున్నారు. ఐ డోంట్ సీ మై సెల్ఫ్ లైక్ దిస్. కానీ నేను ఒకడు ఉన్నా. పొద్దుట వెళ్ళి మొహం కళ్ళ అద్దం ముందు నిలబడినప్పుడు, అద్దం నేను చాలా రేర్ చూసుకుంటాను. అద్దం ముందు నిలబడినప్పుడు, ఒరేయ్ నువ్వు విలువైనోడురా, ఎలా పడతా అలా బ్రతుకుతానికి లేదు, అందరిలాగా మాట్లాడటానికి లేదు, అందరిలాగా చేస్తానికి లేదు, అందరిలాగా తినటానికి లేదు, అందరిలాగా నువ్వు బట్టలు వేసుకుంటానికి లేదు, అందరిలా. యూ కెనాట్ బీ ఎన్ ఆర్డినరీ మీడియోకర్ లైఫ్ నీకు కాదు. యు ఆర్ వాల్యుబుల్. నీ బ్రతుకు ఈజ్ ఇంపాక్ట్ఫుల్. బీ కేర్ఫుల్ హౌ యూ లివ్. నువ్వు చేసే పనులు ఇతరులకి ప్రభావితం కనబరుస్తుంది. బీ కేర్ఫుల్ హౌ యూ లివ్. ఐ హోల్డ్ మై సెల్ఫ్ అకౌంటబుల్. నువ్వు ఎట్లా పడతా అట్లా మాట్లాడుతున్నావు, ఏది పడతాడు చేస్తాను, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తానికి లేదు, ఎవడేమనుకుంటే నాకు అంటానికి లేదు. బికాజ్ నీ జీవితం ప్రభావితం చేస్తుంది. యు ఆర్ అకౌంటబుల్. బీ ఎగ్జాంపుల్. ఈరోజు మీరు అట్లా చెప్పుకోగలుగుతారా? యు సే దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్. ఎందుకంటే నిజ క్రైస్తవుడు ప్రతి ఒక్కడు అలా చెప్పుకోవాలి. నేను క్రైస్తవుని, నేను క్రీస్తుని చూపిస్తున్నాను, నేను క్రీస్తు సాక్షిని, నన్ను బట్టి క్రీస్తుకి మహిమ, లేకపోతే నన్ను బట్టి క్రీస్తుకి అవమానం.
ఈ రెండే, మౌనం లేదు. మహిమ లేపుతావు మనం. ఈరోజు దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేయండి. ప్రభా, నాలో పట్టుదల దయచే ప్రభా. నా పరిస్థితులు నన్ను నొప్పి వేదనలు పెట్టినప్పుడు నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు, నేను నమ్ముతున్నాను ప్రభా. వెన్ యూర్ పుట్టింగ్ మీ ఇన్ ప్రెషర్, ఐ బిలీవ్ లార్డ్ యు ఆర్ టెస్టింగ్ మీ. నాలో విశ్వాసం ఎంత ఉంది, నా క్రియలు ఎలాంటిది, నీ వాక్యంలో తెలియజేస్తున్నావు ప్రభా. ప్రతీది చివరికి అగ్ని పరీక్ష. పొట్టులాగా పోతుందా, గడ్డి కాలిపోయి పొట్టులాగా పోతుందా, లేకపోతే విలువగా నిలబడుతున్నానా? దేవా, నా జీవితంలో నాకు కావాల్సిన శక్తి దయచేయ, నాకు కావాల్సిన దృష్టి దయచేయ. నన్ను మేలైన బంగారంగా చేయితే ప్రభా. నాలో కలితి తీసివే ప్రభా. దేవా, నీ అగ్ని ద్వారా నన్ను కాల్చి పరిశుద్ధపరచు ప్రభా. నా జీవితంలో పట్టుదల కావాలి, అన్ని విషయంలో పట్టుదల కావాలి. నా జీవితంలో జయము కావాలి, నా జీవితంలో సాధింపు కావాలి, నా జీవితంలో నీ నామం మహిమపరిచే జీవితం కావాలి. శక్తి కలిగిన జీవితం నాకు దయచే ప్రభా. శుద్ధ హృదయం, మంచి మనసాక్షి నాకు దయచేయ ప్రభా. ఆ మాటకు తగ్గ జీవితం నాకు దయచేయ. ఈరోజు చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో చేయండి. నా హృదయంలో కార్యం జరిగించేయ్యా. నేనేం చేయాలో నాకు తెలియజేయ్యా. నేను నడవలసిన త్రోవ నాకు తెలియజేయ ప్రభా. నా జీవితంలో చేయవలసిన సాధన నాకు తెలియజేయ ప్రభా. నేను బ్రతకవలసిన బ్రతుకు నాకు తెలియజేయ ప్రభా. నా జీవితంలో ప్రతి విషయంలో ప్రభా దృష్టి కలిగిన జీవితం నాకు కలిగి ఉండాలయ్యా. బైబిల్ అనేక మంది వీరులను చూస్తామండి. People with excellence, Daniel with excellence, Esther with excellence, Nehemiah with excellence, Joseph with excellence, David with excellence. అనేక మంది గొప్పవారు with excellence. ఈరోజు దేవుడు నీకు ఇచ్చే అవకాశాలు, తరుణాలు, ప్రతిదీ సద్వినియోగపరచుకుంటానికి నిర్ణయించుకోండి. దేవుని అడగండి, దేవుడు నాతో మాట్లాడు, నాకు తెలియజేయ ప్రభా. నువ్వు నాలో పెట్టింది నేను తెలుసుకోవడానికి సాయం తెచ్చే, నాలో పెట్టిన తలాంతులు, నాలో పెట్టిన అవకాశాలు, వరాలు, నాకు అనుగ్రహించే కృపని గ్రహించుకునే జీవితాన్ని నాకు దయచేయ్యా. నా జీవితంలో నేను మహిమపరచాలయ్యా. నీ మహిమ కొరకు నేను బ్రతకాలి ప్రభా. నేను మహిమపరిచే సాక్షిగా నన్ను చేయి ప్రభా. నేను మహిమపరిచే జీవితాలు నాకు దయచే ప్రభా. పట్టుదల కలిగిన బ్రతుకు నాకు దయచే ప్రభా. నేర్చుకున్న స్వభావం నాకు దయచేయ్యా. నేర్చుకున్న జీవితం నాకు దయచేయ్యా. సమయాన్ని సద్వినియోగపరచుకునే బ్రతుకు నాకు దయచేయ్యా. నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా, దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగపరచుకుని నీ వాక్యం తెలియజేస్తుంది. సద్వినియోగపరచుకునే జీవితం నాకు దయచేయ్యా. శోధన జయించేవాడు ధన్యుడు నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. శోధనలో నిలిచే జీవితం నాకు దయచేయి. పరీక్షలో నిలిచే బ్రతుకు నాకు దయచేయి. పోరాటంలో నిలిచే బ్రతుకు నాకు దయచేయి. మనుషుల మాటలు అన్నప్పుడు స్థిరంగా నిలబడే జీవితం నాకు దయచేయి. క్రమశిక్షణ నాకు దయచే ప్రభా. ఓర్పు, సహనము అయ్యా నా జీవితంలో అధికంగా ఉండాలి ప్రభా. అనుకున్నవి జరగనిదప్పుడు, పరిస్థితులు తారుమారైనప్పుడు, మనుషుల మాటలు అన్నదప్పుడు నీ చిత్తము, నీ స్వరము మేము వినలేని పరిస్థితుల్లో దేవా, నువ్వు మా కొరకు నిలిచి ఉన్నావని, నువ్వు మా పక్షాన ఉన్నావని, మమ్మల్ని పరీక్షిస్తున్నావని మేము నమ్మే జీవితాలు మాకు దయచే ప్రభా. అడగండి, దేవుణ్ణి అడగండి. అన్సర్టన్ లైఫ్, స్థిరము లేని బ్రతుకు, సగం బ్రతుకు, గమ్యం లేని బ్రతుకు, చేతకాని బ్రతుకు, ఓటమి బ్రతుకు కాదు దేవుడు కోరేది, కాదు దేవుడు వాగ్దానం చేసేది. పట్టుదల కలిగి ఉండాలి. గొప్ప వాటిని సాధించాలి. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు గొప్పవారే, ప్రతి ఒక్కరు గడులే. కానీ ఆ ఘనతకు తగినట్టుగా నీవు బ్రతుకుతావా? ఆ ఘనతని సంపాదించుకుంటావా? ఆ ఘనత కలిగి జీవిస్తావా? యు మేక్ ఇట్ అ పాయింట్. పరిశుద్ధ ప్రేమలను తండ్రి, ఇదిగోనే ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చేతులకు చెప్తున్నానయ్యా. ఈ అంచదనాల్లో కలుపుడు, చెరుపుడు, బోధ ఎక్కడ చూసినా, కలవరపరచు ఆత్మలు ఎక్కడ చూసినా, విశ్వాసం నుండి తుడిచివేసి డైవర్ట్ చేసే కార్యాలు ఎన్నో నిన్నే మా జీవితాల్లో అవిశ్వాసాలుగా, నీ ఎడల అవిశ్వాసాలుగా మారినట్లుగా నువ్వు చేయన కార్యాలను నమ్మలేని పరిస్థితుల్లోకి మనుషులు, అపవాది మనుషుల ద్వారంగా ప్రభావితం చేయాలని ప్రయత్నం చేసిన దేవా, నీ వాక్యం ఎరిగిన మేము, నీ వాక్యం చదువుతున్నాం మేము, నీ వాక్యాన్ని అయ్యా రుచి చూస్తున్నాం మేము. నువ్వు నిన్న, నేడు, రేపు ఏకరీతికున్న దేవుడు, మారని దేవుడివి. నువ్వు ఈరోజు కూడా అద్భుతాలు చేసే దేవుడివి.
స్వస్థపరిచే దేవుడివి, జయమిచ్చే దేవుడివి, విమోచననిచ్చే దేవుడివి, స్పష్టత ఇచ్చే దేవుడివి, మాట్లాడే దేవుడివి, దర్శనాలు ఇచ్చే దేవుడివి, బలపరిచి నడిపించే ఆశ్చర్య సహాయాన్ని ఇచ్చే దేవుడివి, మా ముందు తలుపు తెరవగలిగిన దేవుడివి. నమ్మే జీవితంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయ. దినాల్లో ఉన్న మేము మా జీవితంలో నీ పక్షాన నిలబడాలి, నీ రాయబారులుగా నిలబడాలి అయ్యా. నీ సాక్షులమైన మేము నిజ క్రైస్తవులుగా మా వెలుగు ఈ లోకానికి కనబరిచేవారుగా, మాకు ఏ విషయంలో నువ్వు మమ్మల్ని కోరుకున్నావు. బైబిల్లో ప్రతి ఒక్క వీరుని ఒక్కొక్క రీతిగా కోరుకున్నావయ్యా, ఒక్కొక్క రీతిగా నిలబెట్టావు ప్రభా. దేవా, మమ్మల్ని ఏ ఏ రంగంలో ఎవరెవరిని ఏ ఏ రీతిగా నిలబెట్టదలుచుకుంటావో దేవా వారికి తెలియజేయ ప్రభా. పట్టుదల దయచేయ. ఆ స్థానంలో నిలిచి నిన్ను మహిమపరచాలయ్యా. ఈ ఆలయం నుండి దానియేలు లాంటి వారు లెగాలి ప్రభా, దావీదు లాంటి వారు లెగాలి ప్రభా, అభిషక్తులైన వారు లెగాలి ప్రభా, ఎస్తేర్ లాంటి వారు లెగాలి ప్రభా, దెబోరా లాంటి వారు లెగాలి ప్రభా. దేవా, మా దగ్గర గనులైన వారు లెగాలయ్యా. వీరు దేవుని ప్రజలు, వీరు దేవుని సొత్తు, వీరు దేవుని సేవకులు అయ్యా. నిజంగా లోకమట్ని సాక్ష్యం ఇచ్చి వారిగా లెగాలి ప్రభా. ఈ లోకంలో అన్యాయం ఈ రోజు మాత్రమే కాదయ్యా, అపవాది కార్యాలు ప్రారంభము నుండే కలితి కదా ప్రభా. ప్రారంభము నుండే, సృష్టి ఆదిలోనే చూస్తున్నాము కలవరము, మోసము, అన్యాయము, అబద్ధ సాక్షులు, అబద్ధ కార్యాలు. కానీ నువ్వు ఆది నుండి నీ కార్యాలు నీ ప్రజల ద్వారంగా నీ కొరకు నిలబడటానికి నిశ్చయించుకున్న ద్వారంగా నువ్వు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చావయ్యా. ఈరోజు కూడా ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు. గనులేంటి, అల్పులేంటి, నీ దృష్టిలో గనులు అల్పులు లోక పర్యంగా కాదయ్యా. వారు హృదయ పట్టుదల ప్రకారం ఉందయ్యా. మనుషులు ఎలాగ చూస్తారు కాక, ఇంటి వారు ఎలాగ చూస్తారు కాక, మేము మా నోటి మాటలతో మా గురించి చెప్పుకుంటాం కాక, నీవిచ్చిన ప్రతి అవకాశము సద్వినియోగపరచు. నువ్వు తెరిచిన ప్రతి తలుపులో ధైర్యంగా ముందుకు సాగి, ప్రతి దానికి కావాల్సిన సిద్ధపాటు, ప్రతి విషయంలో కావాల్సిన నీ సహాయము, నీ శక్తి, నీ ఆత్మ నింపుదల కలిగి నీ రాయబారులుగా, అభిషక్తులుగా జయకరంగా జీవించే భాగ్యము మాకు దయచేయమని వేడుకుంటూ ఈరోజు విత్తున ఈ వాక్యాన్ని ముద్రించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.